హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మ్యాథ్స్ వర్సెస్ ది యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను నా ప్రీవియస్ వీడియోస్లో పారాబోలా ఫార్ములాస్ గురించి చెప్పాను. ఈ వీడియోలో ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేయాలనో తెలుసుకుందాం. ఫస్ట్, find the vertex, focus, equation of axis, lattice rectum, equation of tangent and directrix and length of the lattice rectum of the parabola. అంటే పారాబోలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇవి వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, లాటస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, డైరెక్ట్రిక్స్ అండ్ లెంగ్త్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్, y² = 32x అనేది ఒక పారాబోలా ఈక్వేషన్. ఇక్కడ మనకు y² = 32x అని ఇచ్చారు కదా, ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ ఉంటుంది ఫార్ములా. y² = 4ax అన్నమాట. a ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ నెగిటివ్ సైన్ లేదు కాబట్టి a ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నమాట. ఇప్పుడు మనం దీంతో కంపేర్ చేసినప్పుడు a వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది అన్నమాట. ఎలా అంటే 4a = 32, a = 32/4 = 8 అన్నమాట. అంటే ఏ వాల్యూ ఎంత? 8 వచ్చింది. ఇప్పుడు ఇవి ఫైండ్ అవుట్ చేద్దాం. వర్టెక్స్ ఏముంటుంది? 0,0 ఉంటుంది. ఫోకస్ ఏముంటుంది? a,0 ఫార్ములా. ఇప్పుడు ఏ బదులు ఏమున్నది? 8 కాబట్టి 8,0 అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, అది ఏ యాక్సిస్లో ఉంటుంది? ఎక్స్ యాక్సిస్లో ఉంటేనే కదా ఈ ఈక్వేషన్ వచ్చింది మనకు. అప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఉంటే ఏమవుతుంది? y = 0 అవుతుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, పాయింట్కు పర్పెండిక్యులర్గా ఉండాలి. ఈ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్లో ఉంటే అది పర్పెండిక్యులర్ ఏ యాక్సిస్కి అవుతుంది? వై యాక్సిస్కి అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, మనకు ఫార్ములా ఏంటిది? ఇది ఎక్స్ యాక్సిస్లో ఉన్నది కాబట్టి x = a అవుతుంది అన్నమాట, పాజిటివ్లో ఉన్నది కాబట్టి. అప్పుడు ఏ వాల్యూ ఎంత? 8. అంటే x = ఎంత? 8 అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, దీనికి ఆపోజిట్గా ఉంటుందని తెలుసుకున్నాం కదా మనం. లాటస్ రెక్టమ్, డైరెక్ట్రిక్స్ అనేది ఆపోజిట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? x = -8 అవుతుంది అన్నమాట. లాటస్ రెక్టమ్ అనేది 8 ఉన్నప్పుడు. తర్వాత లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనేది మనకు అన్నిటికీ కామన్గా ఉండేది ఏంటిది? 4a అన్నమాట. అప్పుడు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అనుకోవాలి. ఏ వాల్యూ ఎంత? 8. అంటే 4 × 8 = 32 అన్నమాట. తర్వాత 7x² - 16y = 0 అన్నమాట. మనకు అది డైరెక్ట్ ఈక్వేషన్ ఫార్ములా లేదు కదా. ఇప్పుడు మనం దీన్ని ఇటు తీసుకెళ్దాం, మైనస్ ఉన్నదాన్ని ఇటు తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? 7x² = 16y అవుతుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకొని, x² ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచి ఈ స్క్వేర్ లేని దాన్ని రైట్ సైడ్ తీసుకురావాలి. ఓకే. తర్వాత ఇక్కడ దీనికి కోఎఫిషియంట్ ఉన్నది కదా, దీన్ని ఇటు తీసుకెళ్దాం. ఇంటూ ఉన్నది ఇటు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? x² = 16/7y అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది x² ఉన్నది కాబట్టి ఇది ఏ యాక్సిస్లో ఉన్నట్టు? y యాక్సిస్లో ఉన్నట్టు. అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? a ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎందుకంటే నెగిటివ్ సైన్ లేదు. తర్వాత మనం దీంతో కంపేర్ చేయాలి. x² = 4ax తోని కంపేర్ చేయాలి. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 4/7 అవుతుంది. అప్పుడు ఇవన్నీ అనుకోవాలి. వర్టెక్స్ ఏమవుతుంది? 0,0 అవుతుంది. ఫోకస్ ఏమవుతుంది? 0,4/7 అవుతుంది, ఎందుకంటే ఇది y యాక్సిస్లో ఉన్నది కాబట్టి y = అవుతుంది అనమాట. ఇక్కడ 0,a ఫార్ములా. తర్వాత అప్పుడు 0,4/7 అవుతుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఇది ఏ యాక్సిస్లో ఉన్నది? y యాక్సిస్లో ఉన్నది. అప్పుడు x = ఎంత? 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యాక్సిస్, అప్పుడు ఇది టాంజెంట్ అంటే పర్పెండిక్యులర్ కాబట్టి y యాక్సిస్ ఉంటే ఏ యాక్సిస్ అవుతుంది? x యాక్సిస్ అవుతుంది. అప్పుడు y = 0 అవుతుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ పాజిటివ్ ఉంటుంది కదా, y యాక్సిస్లో ఉన్నది. y = అది పాజిటివ్లో ఉన్నది కాబట్టి 4/7 అంతేనా. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, దీనికి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి y = -4/7. తర్వాత లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a, అన్నిటికి సేమ్ ఉంటుంది. 4a = 4 × 4/7, అప్పుడు ఏమవుతుంది? 16/7 అవుతుంది అనమాట. తర్వాత y² = -16x, ఇది ఏ ఫార్ములాలో ఉన్నది? మనకు పారాబోలా ఈక్వేషన్, అది a ఈజ్ లెస్ దాన్ 0, నెగిటివ్ ఉన్నది కదా సైన్. అప్పుడు y² = 4 - 4ax ఈ ఫార్ములాలో ఉన్నది. దీన్ని మనం దీంతో కంపేర్ చేస్తే అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది.
తర్వాత వర్టెక్స్ ఏమవుతుంది 0,0, ఫోకస్ ఏమవుతుంది -4,0 -a,0 కదా ఫార్ములా, అప్పుడు -4,0 అవుతుంది ఫోకస్ అనేది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది, ఇది ఎక్స్ యాక్సిస్లో ఉన్నది, అప్పుడు y ఈక్వల్ ఏమవుతుంది 0 అవుతుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఇది పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఏంటిది y యాక్సిస్ అంటే x ఈక్వల్ టు 0 అనమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఇది నెగిటివ్లో ఉన్నది కాబట్టి x ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ ఎందుకు వచ్చిందంటే ఎక్స్ యాక్సిస్లో ఉన్నది కాబట్టి x ఈక్వల్ టు -4 అవుతుంది అనమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, దీనికి అపోజిట్ ఉంటుంది కాబట్టి x ఈక్వల్ టు 4 అనమాట. తర్వాత లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అన్నిటికి సేమ్ ఉంటుంది 4a, 4 × 4 అనమాట, ఇప్పుడు 16 అవుతుంది. తర్వాత ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose focus is the point -2,2 and directrix is a line x ఈక్వల్ టు 1 అనమాట. అంటే మనకు ఫోకస్ ఇచ్చారు, తర్వాత డైరెక్ట్రిక్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అనుకోవాలి. మనకు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏంటిది ఫార్ములా, x - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై √a² + b² హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చింది రాసుకోవాలి. ఫోకస్ ఈక్వల్ టు -2,2 అనమాట. డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చారు, x ఈక్వల్ టు 1 ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది -1 అవుతుంది. అప్పుడు x - 1 ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు మనం దీన్ని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఉన్నది కదా ఫార్ములా, దాంతో కంపేర్ చేయాలి. ఆ స్ట్రేట్ లైన్ ఫార్ములా ఏంటంటే ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్ టు 0 అనమాట. దీంతో కంపేర్ చేస్తే మనకు x కోఎఫిషియంట్ ఎంత ఉన్నది 1, అంటే a ఈక్వల్ టు ఎంత 1. తర్వాత b ఈక్వల్ టు 0 మనకి ఇయ్యలే కాబట్టి. తర్వాత c ఈక్వల్ టు ఎంత -1. తర్వాత మనకు ఇప్పుడు ఇచ్చారు పాయింట్స్, దాన్ని మనం x1 y1 అనుకోవాలి. x1 ఏంటిది -2, y1 ఏంటిది 2. ఇప్పుడు ఇచ్చినవి మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 × x ప్లస్ 0 × y -1 బై √1² ప్లస్ 0² హోల్ స్క్వేర్. తర్వాత ఇది ఏ ఫార్ములాలో ఉన్నది, a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉన్నది. ఇది ఏ ఫార్ములాలో ఉన్నది, a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉన్నది. అప్పుడు ఏమవుతుంది x² + 4 + 4x ప్లస్ ఇది ఫార్ములా a - b హోల్ స్క్వేర్ ఫార్ములా y² + 4 - 4y ఈక్వల్ టు, ఇప్పుడు ఇది 0 × 0 × y అంటే 0నే, అంటే x మైనస్ ఇది 1 బై 1² స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, √స్క్వేర్కు స్క్వేర్ రూట్కు 1 అవుతుంది. అప్పుడు x - 1/1 హోల్ స్క్వేర్ అవుతుంది అన్నప్పుడు. తర్వాత x² y² పక్కగా రాసుకున్నాం, x² + y². తర్వాత xను వైను ఒక రాసుకుందాం, 4x - 4y. తర్వాత కాన్స్టెంట్ ఏమున్నది 4 + 4 8 ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉన్నది, ఇప్పుడు హోల్ ఉన్నది కదా, దానికి రాసుకుందాం సపరేట్గా. అప్పుడు x - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది x² + 1 - 2x. ఇది 1² అంటే ఏంటిది 1. ఇది డివైడ్ ఉన్నది ఇటు వెళ్తే ఏమవుతుంది 1 × ఇది అవుతుంది. అప్పుడు అంతా 1 × అయినా గంతే కదా. తర్వాత x² + y² + 4x + 4y + 8 ఈక్వల్ టు x² + 1 - 2x అనమాట. కాన్స్టెంట్ని ఇటు సైడ్ రాసుకుందాం. తర్వాత ఇటు సైడ్ ఉన్నాయి ఇటు తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది x² + y² + 4x + -4y + 8. ఇక్కడ ప్లస్ ఉన్నట్టు వెళ్తే -x² -1, ఇక్కడ మైనస్ ఉన్నట్టు వెళ్తే +2x ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది x²కు -x² క్యాన్సల్. అప్పుడు y² + 6x -4y. 6x ఎట్లా వచ్చిందంటే 4x + 2x 6x. తర్వాత -4y. తర్వాత 8 - 1 ఎంత 7 ఈక్వల్ టు 0 అన్నమాట. దీన్ని మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఏ ఫార్ములా a² + b² ఆఫ్ x - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ax + by + c హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y² + 6x - 4y + 7 ఈక్వల్ టు 0. ఇది సేమ్ ఉన్నది కదా, అంతే. ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా సేమే రావాలి మనకు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.